Hello everyone, welcome to Code with Manish. Learning programming in a simple and practical way. This video for you. We are going to learn Python classes starting from absolute basics nunchi and slowly moving towards advanced concepts. Python basics నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు నేర్చుకుందాం. ఇఫ్ యు ఆర్ బిగినర్, ఒకవేళ మీరు బిగినర్ అయినా సరే, ఒక్క కోడ్ లైన్ కూడా రాయకున్నా సరే, యూ హ్యావ్ జీరో కోడింగ్ ఎక్స్పీరియన్స్, డోంట్ వరీ, దిస్ వీడియో ఫర్ యూ. నాతో పాటు నేర్చుకోండి, ప్రతి టాపిక్ కవర్ చేద్దాం. కోడ్ రాస్తూ ప్రతి లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ కోర్స్ నేర్చుకుంటే చాలు, మీకు పైథాన్ వచ్చినట్టే. ప్రతి వీడియో చూడండి. మనం కొత్తగా ఈజీ వేలో నడుచుకుందాం. బట్ అందరూ మక్కీ చెప్తారు, బట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో చూద్దాం. ఓకే ఓకే వాట్ ఈస్ ద పైథాన్? పైథాన్ అంటే ఏంటి? Python is a most popular programming language and high level language. Python is the most popular programming language ఎందుకంటే the syntax is very simple and easy to learn. Okay, what is high level? First of all, what is high level? A language which is used by the programmers or developers. ఏ లాంగ్వేజ్ అయితే ప్రోగ్రామర్స్ కానీ డెవలపర్స్ కానీ యూజ్ చేస్తారో దాన్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటారు. సో పైథాన్ ఈజ్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే, first of all, who created Python? Okay, Python was created by ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి మాత్రం కాదు, గుడియో వాన్ రసమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ పైథాన్ యూజ్డ్ ఫర్? పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే వెబ్ డెవలప్మెంట్లో కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ, అండ్ డేటా సైన్స్ అండ్ స్క్రిప్టింగ్ ఎక్సెట్రా. ఓకే, ఎక్కడైనా యూజ్ చేస్తాం. ఓకే, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్ అనేది 3.14. నెక్స్ట్ మెయిన్ టాపిక్ నేర్చుకుందాం, ఇంటర్ప్రిటర్ వర్సెస్ కంపైలర్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అన్ ఇంటర్ప్రిటర్? ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్స్ అండ్ ఎగ్జిక్యూట్స్ ద ప్రోగ్రామ్ లైన్ బై లైన్. ఓకే, నెక్స్ట్ వేర్ కంపైలర్ అనేది ట్రాన్స్లేట్స్ హోల్ ప్రోగ్రామ్ ఎట్ ఎ టైం. ఇంటర్ప్రిటర్ అనేది లైన్ టు లైన్ చెక్ చేస్తూ ఎగ్జిక్యూట్ చేస్తుంది, వేరే ద కంపైలర్ అనేది ఎట్ ఎ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ స్టాప్స్ ఎగ్జిక్యూషన్ వెన్ ఎర్రర్ అక్కర్స్. ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ అయినప్పుడు, అంటే ఎప్పుడైనా ఎర్రర్స్ అక్కర్ అయినప్పుడు ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది. బట్ వేరియస్ కంపైలర్ దగ్గర మాత్రం ఎగ్జిక్యూషన్ స్టాప్ కాదు, మొత్తం కంపైలేషన్ చేసిన తర్వాతనే ఎర్రర్స్ అన్ని చూపిస్తుంది. కానీ ఇంటర్ప్రిటర్లు మాత్రం అట్లా కాదు. ఓకే, నెక్స్ట్ డీబగింగ్ అనేది ఇక్కడ సింపుల్, అంటే డీబగింగ్ అంటే ఫైండింగ్ అండ్ రెక్టిఫైయింగ్ ద ఎర్రర్స్ ఫ్రమ్ ద ప్రోగ్రామ్. ఓకే, నెక్స్ట్ వేరియస్ ద డిబగింగ్ అనేది డిఫికల్ట్ కంపైలర్లో. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది స్లో ఇంటర్ప్రిటర్లో, ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఫాస్ట్ కంపైలర్. ఓకే, ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేస్తాం, పైథాన్ యూజెస్ ఇంటర్ప్రిటర్. ఓకే, నెక్స్ట్ వేరియస్ C and C++, Java are using compiler. ఓకే, వేరియస్ మీరు ఎప్పుడైనా ల్యాబ్కి వెళ్ళినప్పుడైనా కానీ కోడ్ మొత్తం కొట్టిన తర్వాతనే, కంపైల్ చేసినప్పుడు తర్వాతనే అన్ని ఎర్రర్స్ చూపిస్తుంది. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే దాని ఎగ్జాంపులే C and C++, Java. ఓకే, థ్యాంక్ యూ.